ఖచ్చితంగా మీరు అడిగినరు చట్టబద్ధంగా ఇస్తామన్నారు. మాకు కావాల్సింది చట్టబద్ధంగానే ఇవ్వండి. ఒకవేళ కోర్టులో ఏదైనా జరిగితే మీదే బాధ్యత, ఆ బాధ్యత తీసుకొని ఇవ్వండి. మీరు ఇస్తే సంతోషం. 42% రిజర్వేషన్ ఇస్తే మాకన్నా సంతోషపడే వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అందరూ గౌరవిస్తారు, ఇది చేస్తారు. మేము చెప్పేదంతా మొదటి నుంచి చెప్పేదంతా ఏంటంటే అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జాంపుల్తో పాటు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఒకే దేశం, భారతదేశం, ఇది ఒకే చట్టం, ఈ దేశంలో ఒకే ఒక రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాలు పనిచేస్తాయి. కనుక ఇలా మహారాష్ట్రకో చట్టం, లేకపోతే కర్ణాటకో చట్టం, తమిళనాడుకో చట్టం, తెలంగాణకో చట్టం ఉంటే, ఒక రాజ్యాంగం ఉంటే మనం నడుచుకోవడానికి అవకాశం ఉంటుండే. కానీ ఇదేం చేయకుండా మీరు ఉట్టిగా బీఆర్ఎస్ మీద నిందలు అపనిందలు వేయద్దని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు చిత్తశుద్ధితో పనిచేయండి, తీసుకురండి, సంతోషం. ఇవాళ సుప్రీంకోర్టులో మరి ఆ రోజు మీరు వేయించిన వంగ గోపాల్ రెడ్డి గారే ఇవాళ కూడా అక్కడ వేయడం జరిగింది, కోర్టులో కేసు వేయడం జరిగింది. మరి ఆయనతో విత్డ్రా చేపిస్తారా లేకపోతే ఇంకేమైనా సేమ్ ఇట్లా వాదిస్తారా, ఏం చేస్తారా తెలియదు. అంతిమంగా తెలంగాణ ప్రజలకు కావాల్సింది 42% రిజర్వేషన్. గెలిచిన వాళ్లకు భద్రత ఉండాలి, గెలిచిన వాళ్లకు ఒక్క రోజు కూడా లాస్ కాకుండా మీరు బాధ్యత తీసుకొని చేయండి. మేము చాలా సంతోషిస్తాం, హర్షిస్తాం కూడా. మేము బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి 396 జీవోనే సేమ్ పంచాయతీరాజ్ యాక్ట్ 285 చట్టాన్ని మేము ఎట్లయితే సవరించి ఆ రోజు జీవో తీసుకొచ్చి మేము ఎలక్షన్లో పోయినప్పుడు ఇదే వీళ్ళు కేసు వేయించి కొట్టించారో సేమ్ అదే పంచాయతీరాజ్ యాక్ట్ సేమ్గా మేము 396 జీవో ఇస్తే వీళ్ళు 9 జీవో ఇచ్చారు అంతే. అదే హైకోర్టు అదే పంచాయతీరాజ్ యాక్టు మేము సవరించిన యాక్టు మేము ఇచ్చిన జీవో నెంబర్ మాత్రమే భేదం. దానిలో ఇంప్లీడ్ ఏమైనా అర్థం ఉందా? మేము ఒకవేళ చట్టాన్ని సవరించకుండా 396 జీవోని ఇవ్వకుండా మేము చేస్తే మీరు ఆ రోజు తప్పు చేసిండ్రు, ప్రాసెస్ లేదు అనొచ్చు అట్లా. కనుక మేము ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినామని వాళ్ళ అడ్వకేటు, సుప్రీంకోర్టు అడ్వకేటు ఢిల్లీ నుంచి ఆయన్నే క్లియర్గా టీఆర్ఎస్ పార్టీ కూడా ఆమోదం తెలిపింది. ఏకగ్రీవంగా అసెంబ్లీ మొత్తం కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆమోదం తెలిపిందని చెప్పిన తర్వాత ఇక దానికి ఏమని చెప్పండి, దానికి ఏమైనా ఉందో అర్థం? అట్లేం లేదు. 100% మేము కట్టుబడి ఉన్నాం, మేము దానికి కట్టుబడి ఉన్నాం. మీరు అఖిలపక్షం తీసుకెళ్తే కూడా మా కేటీఆర్ గారు మేము వస్తామని చెప్పడం జరిగింది. కనుక మీరు తీసుకుపోలేదు, ఆడ ప్రధానమంత్రిని కలవలేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవలేదు, మమ్మల్ని అంటే కాదు అట్లా. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, చిత్తశుద్ధితో మీరు పనిచేయండి. పుట్టిగా జనం ముందర అందరూ పోయి అంటే ఇప్పుడు బీసీ మంత్రులే పోయింది హైకోర్టుకు అంటే ఓసీలంతా వ్యతిరేకమా? అందరూ పోండి, అందరూ అడగండి, అందరూ ప్రయత్నం చేయండి. ఈ రిజర్వేషన్తో బీసీలకు ఓసీలకు చిచ్చు పెట్టి కొట్లాడుకునే ప్రయత్నం ఊళ్ళో చేయదు. ఎలా ఒక ఆయన ఎవరో వేసిండ్రు, ఒక గోపాల్ రెడ్డి తర్వాత మాధవ్ రెడ్డి అని వాళ్ళు ఇద్దరు రెడ్డిలు వేసిండ్రు. వేసినంత మాత్రాన అందరు రెడ్డిలు వ్యతిరేకం అని అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఒక కులమైన వేస్తే ఆ కులం మొత్తమే ఏపిచ్చింది, ఆ కులం మొత్తమే వ్యతిరేకం అనే భావన కాదు. ఆ ఏపిచ్చిన వాళ్ళని వెనుక ఏ పార్టీ ఉంది, ఏ వ్యక్తులు ఉన్నారు, ఏ వర్గం ఎవరున్నారు అనేది మనం కోణం చూడాలి తప్ప దయచేసి మిత్రులందరూ కూడా అరే వాళ్ళు వేసిండ్రు కదా వీళ్ళు మనకంతా వ్యతిరేకం అనే భావన వదిలిపెట్టాలి. ఏపిచ్చిన వాళ్ళు వెనుకల ఎవరున్నారో మనం చూడాలి. ఖచ్చితంగా సమాజంలో అసమానతలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి అనేది కోరుకునే వ్యక్తులు, న్యాయం ధర్మం కోరుకునే వ్యక్తులు స్థానిక సంస్థలలో వీళ్ళకు కూడా ఉండాలి, రిజర్వేషన్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా ఇస్తేనే అసమానతలు ఉండవు, గొడవలు కావాలనేటువంటి భావన కలుగుతుంది అనేది మేధావులు గుర్తించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. హైకోర్టు స్టే ఇస్తే మేము మొదటి నుంచి చెప్పినాం కదా అని అంటాం, మేము ఇచ్చిన జీవోని మీరు కొట్టేపిచ్చిండ్రు అని అంటాం. ఒకవేళ హైకోర్టు స్టే ఇవ్వకుండా ఓకే అంటుంది అనుకోండి, మరి మీ గోపాల్ రెడ్డి గారు అక్కడ కోర్టులో వేసిరు కదా సుప్రీంకోర్టులో, మరి దాని మీద అది మళ్ళీ నెక్స్ట్ పోతాడు కదా ఆయన, ముందు పోయొచ్చిండు, అది కేసు ఫైల్ చేసి వచ్చిండు, మళ్ళీ ఎవరు కేవేట్ వేయకుండా ముందు పోయొచ్చిన కనుక సేమ్ ఫైలు దాని పని బెంచ్ మీదకి వస్తుంది, ఆల్రెడీ అడ్మిషన్ ఉన్నది కనుక. అప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఒకవేళ సుప్రీంకోర్టు కూడా సమర్థించినాడు మీరు చేసింది కరెక్టే అని చెప్పి మేము కూడా చెప్తాం.
ఎట్లా అవుతుంది ఎలక్షన్స్ రేపటి నుంచి నామినేషన్ ఉన్నాయి బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ అయిపోతారు రేపటి నుంచి ఎట్లా ఉంటుంది కోర్టు మన ఎలక్షన్ ప్రాసెస్ ప్రకారం పోతారు. ఎలక్షన్ ప్రాసెస్ ప్రకారం సంతోషంగా పోతారు. కానీ ఏమైనా అయితే మాత్రం ప్రభుత్వానికి బాధ్యత, అయిపోతే మాత్రం ప్రభుత్వానికి బాధ్యత.